సీఎం రేవంత్ తో జరిగిన టాలీవుడ్ పెద్దల భేటీలో సీనియర్ నాగార్జున పాల్గొన్నారు. ప్రభుత్వం క్యాపిటల్ ఇన్సెంటివ్లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందన్నారు. హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాలనేది తమ కోరిక అని నాగార్జున తెలిపారు. నాగార్జునకు చెందిన కన్వెన్షన్ సెంటర్ను రేవంత్ సర్కార్ కూల్చివేసిన విషయం తెలిసిందే. ఆ విషయంపై నాగార్జున న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించారు. ఆక్రమించిన స్థలంలో నిర్మించడంతోనే కూల్చివేశామని రేవంత్ సర్కార్ ఆ సమయంలో స్పష్టం చేసింది. కాంగ్రెస్ నాయకులు సైతం ఈ విషయంపై అనేకసార్లు నాగార్జునపై విమర్శలు గుప్పించారు. ఆ మంటలు చల్లారకముందే మంత్రి కొండా సురేఖ నాగార్జున ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ తో పాటు రాజకీయ వర్గాల్లో దుమారం రేపాయి. నాగ చైతన్య, సమంత విడాకులకు కేటీఆర్ఏ కారణమంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై నాగార్జున ఫ్యామిలీతో పాటు టాలీవుడ్ భగ్గుమంది. ఈ అంశంపై నాగార్జున కొండా సురేఖపై పరువు నష్టం దావా కూడా వేశారు. ఈ వివాదాలు జరిగిన తర్వాత నాగార్జున సీఎం రేవంత్ ను కలవడం ఇదే తొలిసారి కావడంతో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.